హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా పుష్ప 2 కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గతంలో రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. తాజాగా హీరోయిన్ రష్మిక పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి శ్రీవల్లి లుక్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక పట్టు చీరను కట్టుకుని ఒంటి నిండా నగలతో కనిపించింది. అయితే పుష్ప పార్ట్ 1కి పార్ట్ 2కి శ్రీవల్లి పాత్రలో ఎంతో తేడా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఖచ్చితంగా పుష్ప 2 నుంచి ఏదో ఒక అప్డేట్ను ఆశిస్తారు. అందుకే పుష్ప మాస్ జాతర మొదలు అంటూ అదే రోజు టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక టీజర్ ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తానే స్వయంగా మరో కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ త్రిశూలం పట్టుకుని శంఖం బూదుతూ కనిపిస్తారు. కానీ తన ఫేస్ మాత్రం ఇందులో పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ జాతర వేరే లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2ను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుంది. అంతేకాకుండా తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా సుకుమార్ గారు కూడా ఇందులో ఒక నిర్మాతగా మారారు. పుష్ప మాస్ జాతర మళ్లీ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 రియల్ టీజర్ ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఆ రోజే పుష్పరాజ్ డబుల్ ఫైర్గా రాబోతున్నారు. వేచి ఉండండి అంటూ టీజర్ గురించి మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా రిలీజ్ కొన్ని నెలల ముందుగానే పుష్ప టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.